ఏంటక్క రమ్మన్నావు? నా మొగుణ్ణి జైలుకు పంపించిన ఆ లాయరు ఇక్కడే దర్జాగా పార్టీలో తిరుగుతోందిరా. అవునా అక్క? ఎక్కడున్నది? హడావిడి చెయ్యొద్దు, అది ఇక్కడే ఉంది. దానికి డౌట్ వస్తుంది. నా మొగుణ్ణి జైలుకు పంపించినా ఇంతవరకు దాన్ని ఏం చేయలేకపోతున్నావేంట్రా? ఈరోజు దాన్ని అంతు చూడాలి. అన్న బయటకు వచ్చేంత వరకు దాన్ని ఏం చేద్దన్నాడక్క. లేదంటే ఇప్పటిదాకా బతకనిచ్చేవాళ్ళమా చెప్పు? ఇంటికెళ్ళి మరీ అడ్డంగా నరికేవాళ్ళం. ఆయన అలాగే అంటారా, కానీ అప్పటి వరకు అది నా కళ్ళ ముందు తిరుగుతుంటే చూస్తూ నేను తట్టుకోలేను. ఈరోజు దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మీరు అనడక్క, ఇప్పుడే వెళ్ళి వేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ వద్దు, అస్సలే కోర్టులో కేసుంది. మినిస్టర్ ఇంట్లో ఇలాంటిది జరిగితే మన మీదకే వస్తుంది. మరేం చేయాలో చెప్పక. పార్టీలోంచి బయటికి వెళ్తుంది కదా, బయట కాపు కాసి రాగానే ఎత్తుకెళ్ళి చంపి పారేయండి. నరకం అంటే ఏంటో తెలియాలి. సరే అక్క, బయటే వెయిట్ చేస్తాం. రే, ఇంతకీ దాన్ని గుర్తుపడతారా లేదా? ఎందుకు గుర్తుపట్టమక్క? అన్నం మీద కేసు గెలిచానని పేపర్లో ఇంత పెద్ద ఫోటోలు ఇచ్చుకుంది కదా, ఎక్కడ చూసినా గుర్తుపట్టేస్తాం. దానికోసం బయట ఎదురు చూస్తాం అక్క. రండ్రా. నీ అంతు చూస్తానే. ఇప్పుడేం చేయాలి? అక్కని ఎలా కాపాడుకోవాలి? అయినా అక్క బురకాలో ఉంది కదా, బహుశా నన్ను చూసి అక్క అనుకున్నారేమో. అంటే ప్రస్తుతానికి అక్కకొచ్చిన ప్రమాదం ఏం లేదు, కానీ అక్క బయటకు వెళ్ళినప్పుడు బురకా తీస్తే అక్కడ కాపలా కాస్తున్న వాళ్ళు చూస్తే ఏదో ఒకటి చేయాలి. అక్క వాళ్ళ కంట్లో పడకుండా ఏదో ఒకటి చేయాలి. డ్రెస్ కట్ చేసి దీన్ని బ్యాట్ చేద్దాం అనుకుంటే దీని ఏదవ తెలివితేటలతో మళ్ళీ కుట్టేసి ఇంకా మంచి పేరు తెచ్చుకుంది. అసలు దాన్ని కట్ చేయకుండా తగలబెట్టేస్తుంటే సరిపోయి ఉండేది. ఇప్పుడేం చేయాలి? అక్క ఎక్కడుంది? ఇదేంటి నన్నే చూస్తుంది? కొంపదీసి గుర్తుపట్టేసిందా? డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చేస్తుందేంటి? అక్క, నీ స్కూటీతో కొంచెం పనుందక్క. కానీ నీ స్కూటీ ఎక్కితే కాళ్ళు విరగొడతానన్నావు కదా, తర్వాత తీరిగ్గా విరగొడదు గాని ప్రస్తుతానికి కీస్ తీసుకెళ్తున్నాను. ఎప్పటిలాగే ఆవేశపడి కేకలు వేసి హడావిడి చేయొద్దక్కా. అందరూ నిన్నే చూస్తారు. అప్పుడు నేను బురక తీసేస్తాను. ఎందుకొచ్చావో ఏం చేశావో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కామ్గా కూర్చుని తర్వాత ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో.
దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా స్కూటీ ఎందుకు తీసుకెళ్తోంది? ముందు ఇక్కడ వీళ్ళు లేకుండా చేయాలి. అప్పుడు అక్క ఇక్కడ సేఫ్గా ఉంటుంది. హలో, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. సాక్ష్యాలన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. మినిస్టర్నే లోపలికి పంపించాను. ఇక వీళ్ళంతా మీరేం టెన్షన్ పడద్దు. ఉంటాను. చూసావారా, అన్నని జైలుకి పంపించానని అందరికి చెప్పి ఎలా పబ్లిసిటీ చేసుకుంటుందో. దీన్ని వదలకూడదురా, పదండ్రా. వీడియోవట్రా మధ్యలో పానకంలో పుడకలాగా. కీస్ ఇవ్వండి, అర్జెంటుగా వెళ్ళాలి. ఇస్తాను టైలర్, కానీ నన్ను ఎందుకన్ని మాటలు అన్నావో చెప్పు. నేనేమన్నాను? ఏమన్నావా? అప్పుడే మర్చిపోయావా? అయ్యో, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. తొందరగా వెళ్ళాలి. కీస్ ఇవ్వండి. ముందు నాకు సమాధానం చెప్పి కదులు. ఎన్ని మాటలన్నావు? నేను నీ వెంట పడుతున్నానా? నేను అమ్మాయిలు వెంట పడే వాళ్ళ కనిపిస్తున్నానా? బుర్కా వేసుకుని అన్ని మాటలని ఇప్పుడు అమాయకంగా నేనేమన్నానో అంటున్నావా? డ్రెస్సులు మార్చినంత ఈజీగా మాటలు కూడా మార్చేస్తున్నావా టైలర్? బుర్కానా అంటే నేననుకొని అక్కనేదో అనబోతే అక్క తిట్టినట్టుంది. అంటే అక్క కూడా ఆదిత్య ఇక్కడికి వచ్చాడని తెలిసే నా మీద అనుమానంతో ఇక్కడికి వచ్చిందా? ఏయ్ టైలర్, నన్నెందుకని మాట్లాడినావో చెప్పు. అయ్యో, ఇప్పుడు టైం లేదని చెప్తున్నాను కదా. అర్జెంటుగా వెళ్ళాలి. తర్వాత చెప్తాను. కీస్ ఇవ్వండి. ఇవ్వండి. సరే, నీ పని అయిపోయాకే చెప్పు. కానీ చెప్పకపోతే మాత్రం వదిలేదే లేదు. నేను నీతో వస్తా, పద. దేవుడా, ఈ పరిస్థితుల్లో ఈయన నా వెంట వస్తారంటారేంటి? అక్క ఇక్కడికి వచ్చేలోపు నేను ఇక్కడ నుంచి బయటపడితే గాని అక్క సేఫ్ గా ఉండదు. ఈయన సంగతి తర్వాత చూడొచ్చు. వస్తే రాని. ఇది అన్నంత పని చేసింది. మినిస్టర్తో మాట్లాడి శంకరయ్య సంబంధం తప్పించుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తుంది అనుకున్నాను, కానీ మరీ ఇంతకు తెగిస్తుందా? డైరెక్ట్గా లేచిపోవడానికే ప్లాన్ చేస్తుందా? రేయ్, వెళ్ళిపోతుంది, పదండ్రా. రే, వెళ్ళిపోయారా? మన సంగతి తెలిసి తప్పించుకుంటుందిరా. అక్కకు తెలిస్తే చంపేస్తుంది. తీయండిరా బండి. ఆపు. ఎందుకండి? నువ్వు వెనకాల కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను. ఎవండి, వాళ్ళు వచ్చేస్తున్నారండి. మనం దొరికిపోతాం. నువ్వు ఇలాగే డ్రైవ్ చేస్తే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారు. దిగు ఫాస్ట్గా. వాళ్ళు ఎందుకు నీ వెంట పడుతున్నారు? నాకు చెప్పినట్టే వాళ్ళు కూడా అలా ఉండాలి, ఇలా ఉండాలని క్లాస్ పీకావా? అంతే అయి ఉంటుంది. లేకపోతే ఎందుకు వెంట పడతారు?
నా దగ్గరికి వచ్చి నా చేతిలో నుంచి కీస్ తీసుకుపోతుందా? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? అక్క ఏం ఆలోచిస్తుందో, అక్క మనసేంటో నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? నేనెందుకు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నానో దానికి తెలిసినా ఏం చేస్తుందిలే అనుకున్నాను. కానీ తెగించేసింది. నేను ఎంతో ప్లాన్ చేసి దాన్న శంకరీకి కట్టబెడదామనుకుంటే అంతకన్నా పెద్ద ప్లాన్ వేసి వాడితో లేచిపోయింది. వదలకూడదు, అది తిరిగి వచ్చేలా చేసి మెడలు వంచైనా శంకరయ్యతో తాళి కట్టించాలి. లేకపోతే నా పేరు శ్రావణియే కాదు. శ్రావణి, ఇంత లేట్ అయిందేంటి? ధరణి కూడా రాలేదే, ఫోన్ కూడా కలవడం లేదు. ఈ పాటికి ఫంక్షన్ అయిపోయి వచ్చేయాలి కదా. ఇంకది రాదమ్మా, దాన్ని మర్చిపో. ఎందుకు రాదే? మర్చిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? రాదు అని చెప్తున్నాను కదమ్మా, అది రాదు. వాడితో లేచిపోయింది. ఏంటి ఆ మాటలు? ఆ నోటికి అద్దు అదుపు ఉండదా? అయినా ఎప్పుడు చూసినా దాన్ని ఏదోటి అనకపోతే వేరే పనుండదేంటి నీకు? అవును, అంతకు మించి వేరే పనిలేదు నాకు. నేను ఎప్పుడు దాని గురించి ఏం చెప్పినా నా నోరు మూసి దాన్ని వెనకేసుకొచ్చావు కాబట్టే ఈ రోజు అది ఇంతకు బరి తెగించింది. ఏమంటున్నావే? నిజమమ్మా, నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న స్కూటీ తాళం తీసుకొని అదే స్కూటీ మీద వాణ్ణి ఎక్కించుకొని మరీ వెళ్ళిపోయింది. అది వాడెవరితోనో కలిసి తిరుగుతుంది, పెళ్ళేంత వరకు దాన్ని బయటికి పంపించొద్దు, లేచిపోతుందని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నా కూతురు అలాంటిది కాదు అని పంపించేశావు. అది ఇప్పుడేం చేసిందో చూడు. నమ్మనే, నేను నమ్మను. అది ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మను. నమ్మవా? నా కళ్ళెదురుగానే నా స్కూటీ మీదే వాడితో వెళ్ళిపోయింది అంటే ఇంకా నమ్మవింటమ్మా? వెళ్ళుండొచ్చే, కానీ దానికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అంతేగాని నువ్వు చెప్పినట్టు ఏదో పరువు తక్కువ పని చేసిందంటే మాత్రం నమ్మను. అది నా కూతురే, ప్రాణాలైనా వదిలేస్తుందేమో గాని పరువు పోయే పని మాత్రం చెయ్యదు. అయినా అది నిజంగా నీ చేతిలో తాళాలు తీసుకొని నీ కళ్ళెదురుగా ఎవరితోనో వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? వదిలేస్తావా? ఎందుకు వాళ్ళని అక్కడే పట్టుకోలేకపోయావు? అమ్మా, అక్కడ పరిస్థితులు వేరు. ఇదిలాంటి పనేదో చేస్తుందని ఆ పార్టీకి నేను వెళ్ళాను. అక్కడ నాది బయట పడలేని పరిస్థితి అయిపోయిందమ్మా. లేదంటే అక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. అయినా నేను అక్కడే ఉన్నానని తెలిసి కూడా కొంచెం కూడా భయం లేకుండా అది అలా చేసిందంటే అది ఎంతకి బరి తెగించిందో అర్థం చేసుకో. అయినా సరే నేను దాన్ని అనుమానించలేని. అసలు అది తప్పు చెయ్యదు. పైగా నీ ఎదురుగా అలా చేసిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆలోచించకుండా ఊరికే దాన్ని అపార్థం చేసుకుంటున్నా. తిరిగి వచ్చాక నీకే తెలుస్తుంది ఎందుకెళ్ళిందో ఏంటో అని. నాకు తెలుసమ్మా, నువ్వు నమ్మవు. దాని గురించి నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. నీ కూతురు బుద్ధివంతురాల్లా తిరిగి వస్తుంది అని అంటున్నావు కదా, అయితే ఇక్కడే కూర్చుని అది ఎప్పుడొస్తుందా అని తీరిగ్గా ఎదురు చూడు. కానీ అది తిరిగి రాదమ్మా. కానీ ఊరెళ్ళిన నాన్న పొద్దున్నే తిరిగి వస్తాడు. వచ్చాక ధరణి ఎక్కడికి వెళ్ళిందని అడిగితే నాన్నకేం చెప్పాలో ఆలోచించుకో. అలాగే తెల్లారితే నిశ్చితార్థం. వాళ్ళకు కూడా ఏం చెప్పాలో బాగా ఆలోచించుకో. అయ్యో, వాళ్ళు వచ్చేస్తున్నారండి, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి.
వెళ్తున్నాను కదా, ఇదేమన్నా బుల్లెటా 100-150 వెళ్ళడానికి? అయ్యో వద్దు, అంత స్పీడ్ వద్దు, స్కూటీ పాడైపోతుంది. స్పీడ్గా వెళ్ళకూడదు, స్కూటీ పాడవకూడదు, మళ్ళీ ఆ రౌడీలకు దొరకకూడదు. అలాంటప్పుడు ఆ రౌడీలతో ఎందుకు పెట్టుకున్నావు? అబ్బా ఎందుకు విసుకుంటారు? నా పాటికి నేను వెళ్ళేదాన్ని కదా, మీరెందుకు ఎక్కారు? నేను చెప్పినట్టు చేయండి, స్పీడ్గా వెళ్లకుండానే తప్పించుకోవచ్చు. టైలర్కి మ్యాజిక్లో ఉన్న తెలుసా ఏంటి? మ్యాజిక్ ఏం అవసరం లేదు, చిన్న టెక్నిక్. ఆ జంక్షన్ దగ్గర లెఫ్ట్ ఇండికేటర్ వేయండి. అప్పుడు సిటీలోకి వెళ్తాం, ట్రాఫిక్లో ఇరుక్కొని ఈజీగా దొరికిపోతాం. ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ తీసుకోండి. లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్కి ఎవరన్నా వెళ్తారా? మనం వెళ్తాం, ముందు నేను చెప్పేది వినండి. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, ఇప్పుడు రైట్ టర్న్ తీసుకోండి. పిచ్చారా వాడికి? లెఫ్ట్ సిగ్నల్ వేసుకొని రైట్కి పోతున్నాడు. పోనీరా రైట్కి. ఏమైంది? ఆయన ఫాలో అవుతూనే ఉన్నారు కదా. ఇంకా పూర్తి కాలేదు, తర్వాత జంక్షన్ దగ్గర ఇప్పుడు రైట్ టర్న్ వేయండి. రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్కి వెళ్ళాలా? కరెక్ట్. వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకున్నావా? అబ్బా ముందు నేను చెప్పింది చేయండి, లేదంటే మీ దగ్గర నా స్కూటీ నాకు ఇవ్వండి, నా పాటలేవో నేను పడతాను. బుర్కా వేసుకొని అన్ని తిట్లు తిట్టి వదిలేయమంటే వదిలేస్తాను అనుకున్నావా? దేవుడా! రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ టర్న్ తీసుకోండి. ఆటలుగా ఉందిరా వీడికి. లెఫ్ట్ సిగ్నల్ వేసుకొని రైట్కి వెళ్తున్నాడు, రైట్ సిగ్నల్ వేసుకొని లెఫ్ట్కి వెళ్తున్నాడు. దొరకని లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం ఆడుకుందాం. పోనీ ఏదో పెద్ద తెలివైన దానిలో చెప్పావు కదా, ఏం ఉపయోగం? అయినా వస్తున్నారు కదా. ఇంకా అవ్వలేదు, ఇష్టం ఉంటే నేను చెప్పించేయండి, లేదంటే నా స్కూటీ నాకు ఇచ్చేయండి, నా పాటలేవో నేను పడతాను. బుర్కా వేసుకొని అన్ని మాటలంటే వదిలేస్తాను అనుకున్నావా? ఇప్పుడు చెప్పు ఏం చేయాలో. తర్వాత వచ్చే సిగ్నల్ దగ్గర లెఫ్ట్ ఇండికేటర్ వేయండి. రైట్ వేసుకొని లెఫ్ట్కి వెళ్ళాలి, అంతే కదా? అబ్బా నేను చెప్పింది చేయమంటున్నాను కదండి. ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్కే వెళ్ళండి. సరే చూద్దాం టైలర్. మళ్ళీ మొదలెట్టాడ్రా ఆట. ఈసారి లెఫ్ట్ సిగ్నల్ వేసా అంటే రైట్కి వెళ్తాడు. స్పీడ్గా రైట్కి వెళ్ళి ఎక్కిచ్చేసే చెప్తా. సంద్రం రౌద్రం అవుతుందేంటి, మంచే అగ్నిగా మరిగింది, అదులే రాదేంటి. దెబ్బ కొట్టాడ్రా, తిప్పరా బండి. చూసారా వాళ్ళు రావట్లేదు. అందుకే ఎవరైనా ఏదైనా చెప్తే కొంచెం ఓపికగా వినాలి. వింటాను కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినబోతున్నావు.